హలో అండి. ఇప్పుడు నేను క్యారెట్ రసం చేస్తున్నాను. దీన్ని కొంతమంది చారు అని కూడా అంటారు. జనరల్గా అందరూ చారు చింతపండు టమాటాలతో చేస్తారు. నేను కొంచెం హెల్తీగా చేద్దామని క్యారెట్ రసం చేస్తున్నాను. దీనికి ముందుగా కొంచెం చింతపండు తీసుకుని చింతపండు నానబెట్టుకుని ఇట్లా రసం తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ ముక్కలు చేసుకుని అందులో 2 టమాటాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఈ క్యారెట్ పేస్ట్ కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన చింతపండు రసంలో తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకొని తాలింపు వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం, క్యారెట్ మిక్చర్ కలిపిన రసం పోసుకోవాలి. ఈ రసం ఒక 5 మినిట్స్ మరిగించాలి. రసం మరుగుతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రసం మరిగిందండి. ఇప్పుడు ఆపేసి సర్వింగ్ బౌల్లో పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే క్యారెట్ రసం రెడీ అయిందండి. హలో అండి. ఇప్పుడు నేను క్యారెట్ రసం చేస్తున్నాను. దీన్ని కొంతమంది చారు అని కూడా అంటారు. జనరల్గా అందరూ చారు చింతపండు టమాటాలతో చేస్తారు.